మా ఇంటికి వచ్చిన గెస్టులు అనుకుంటే ఏంటి వీళ్ళు గెస్ట్ రూమ్ అని చెప్పేసి గెస్ట్ని ఇలా స్టోరేజ్ రూమ్లో పడేస్తున్నారు అనుకుంటారేమో. ఇక్కడ పెట్టాక ఇది తీయలేకపోతున్నాను, ఇక్కడ నుంచి అంటుకుపోయింది అలాగా. అయిందా? బాగైందా? ఏంటి పుష్ చేస్తున్నావు? వెల్కమ్ ఇలా చెప్తారా? అప్పో హాయ్, వెల్కమ్ టు మై న్యూ హోమ్. ఓ, మీరు ఆల్రెడీ లోపలే ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ది టీవీ యూనిట్. ఇంటికి ఎంటర్ అవ్వగానే ఈ టీవీ యూనిట్ కనిపిస్తుంది. సో అదే చెప్తున్నా మీకు. ఇక్కడ టీవీ ఉంది, ఇంకేం చూపించాలి ఇక్కడ? ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఇన్నోవేటివ్ ఐడియా, మా అమ్మమ్మ గారి ఐడియా అనమాట. ఆవిడ ఇది యాక్చువల్లీ క్యాండిల్ హోల్డర్స్. ఈ క్యాండిల్ హోల్డర్స్ని ఇలాగ కీ హోల్డర్స్ లాగా ఆవిడ మార్చేసింది, షోపీస్ లాగా కూడా ఉంటుంది అని చెప్తే నాకు కూడా మంచి ఐడియా అనిపించింది. ఇలా ఇన్నోవేటివ్ ఐడియాస్ మా అమ్మమ్మకి చాలా ఉంటాయి. బై బర్త్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైనర్ నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే. అండ్ ఆల్సో రెంటిల్లు కాబట్టి మేకులంతా గుచ్చి ఇంటిని ఎందుకు పాడు చేయడం అనేసి అస్సలు ఒక్క మేకు కూడా మేము కొట్టలేదనమాట వాల్స్కి. సో అలాగే స్టోరేజ్ స్పేస్ అంతా ఇలానే చేసుకుంటున్నాము. అండ్ ఇది కూడా ఏదో ఒక షో పీస్, కానీ ఇలా ఎలక్ట్రిక్ బిల్స్, పెన్, ఇలాంటివన్నీ మిస్లేనియస్ థింగ్స్ అంటారు కదా, అవన్నీ పెట్టుకోవడానికి అది కూడా ఒక స్టోరేజ్ లాగా యూస్ చేస్తున్నాము. అండ్ ఆల్సో దిస్ ఇస్ ఎ టైమ్ పీస్. ఇది కూడా అగైన్ మేకు గుచ్చకూడదని నార్మల్గా ఇలా పెట్టేసాము దీనిపైనే. టీవీలో టైం కనిపిస్తున్నా, మొబైల్లో టైం కనిపిస్తున్నా, టైం అనే ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఇంకెంత టైం ఉంది అని అనుకోగానే ఫస్ట్ మా మైండ్ వెతికేదే ఒక క్లాక్ కోసం. సో అందుకనే హాల్లో ఇలా పెట్టేశాము. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైం మేము లివింగ్ ఏరియాలో ఉంటాం కాబట్టి టైం అనేది చూస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా మా అమ్మమ్మ గారి కళాకారం. సో ఆవిడ ఇలాగా షో పీస్ అంతా ఇక్కడ పెట్టింది. నాకు యూజువలీ ఎంటీ స్పేసెస్ ఉండాలి, ఇలాంటివి ఏదున్నా సరే లోపల ఉండాలి, ఎంటీగా ఉండాలి. నాకు ఎక్కువ షో పీస్ పెట్టడం నచ్చదు, కానీ ఇట్స్ ఓకే ఎనివే. బయట లోపల ఎక్కడో పెట్టడం కంటే ఇలాగా అరేంజ్ చేసింది అమ్మమ్మ, బాగానే కనిపిస్తుంది. అండ్ ఆల్సో నాది అక్కడ సిల్వర్ ప్లే బటన్ ఉంది, యూట్యూబ్ నుంచి వచ్చింది. మీరు ఇలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను యూట్యూబ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు తొందరగా గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. ఓకే, ఈ వ్లాగ్ కూడా ఫినిష్ దాకా చూడండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది సోఫా ఏరియా. ఓకే, ఇదన్నమాట. మోస్ట్ ఆఫ్ ది డే ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేది ఈ సోఫా పైనే. ఏ ఇంటికి వెళ్ళినా నేను సోఫా పైన టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను, ఎందుకంటే టీవీ ఇక్కడే ఉంటుంది కాబట్టి. నేను ఇంట్లో పెద్దగా పని ఏం చేయను కాబట్టి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాను టీవీ చూసుకుంటూ, అలా టైం వేస్ట్ చేసుకుంటూ. ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా ఇక్కడే చూస్తాను. అండ్ ఇది సోఫా మేము ఐకియా నుంచి తీసుకున్నాము. ఈ సోఫా గురించి మీకు యాక్చువల్లీ చెప్పాలి, డిస్కౌంట్ పడితే ఐకియాలో తీసుకున్నాము. అంటే స్వంత ఇల్లునే చేసుకోలేదు కాబట్టి, ఇంకా రెంట్ ఇల్లు ఇంతకు ముందు ఉన్నది కూడా గెస్ట్ హౌసే కాబట్టి, సో అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాము. అండ్ దిస్ ఇస్ వెరీ నైస్. అక్కడ నుంచి తెచ్చుకున్నాక కొంచెం డస్ట్ ఉండింది అండ్ చాలా రోజులు యూజ్ చేసి ఆయిల్ మరకలు అంతా ఉండింది. ఇవి నీట్గా మేము తీయగలిగాము ఈ కవర్స్ని. ఎవ్రీథింగ్ ఇస్ కవర్, లోపల నార్మల్గా కుషన్స్ ఉన్నాయి అండ్ ఇది కవర్స్ అనమాట. ఇవన్నీ నీట్గా తీయగలిగాము. మంచిగా వాష్ అయింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి మంచిగా వాష్ అయినట్టుంది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఆయిల్ మరకు ఉండింది, కొంచెం కూడా తెలియట్లేదు, అంత నీట్గా వాష్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సోఫా ఫ్రమ్ ఐకియా. ఇంకా ఉన్నట్టుంది, అది యాక్చువల్లీ డిస్కౌంట్లోనే ఇంకా ఉంది. మేము తీసుకున్న దానికంటే ఇంకా డిస్కౌంట్ ఉంది అనుకుంటాను. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉండింది. సో మీరు ఎవరైనా సోఫా బై చేయాలనుకుంటూ ఉంటే డెఫినెట్లీ ట్రై దిస్ సోఫా అవుట్. ఎందుకంటే కుషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తీసుకున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉండిందో అంతే మంచిగా సాఫ్ట్గా ఉంది. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది తీసుకుని. ఇది కూడా ఐకియా నుంచే. ఇంతకు ముందు మాకు స్టోరేజ్ స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇదంతా ఆ గెస్ట్ హౌస్లో, మై ఫేవరెట్ ప్లేస్ అన్నాను కదా, సో ఆ గెస్ట్ హౌస్లో పిల్లోస్ ఇదంతా కూడా ఇక్కడ లోపల స్టోర్ చేసేవాళ్ళం. స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉండింది కాదు. సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది, కావాల్సినంత లోపలే పెట్టేసాము. సో ఇక్కడ ఇప్పుడు లోపల పెట్టుకోవడానికి ఏం లేదు, బట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ క్లాసీ అండ్ నైస్. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అండ్ కాఫీ ఇదంతా తాగినప్పుడు అక్కడ పెట్టి పడేయడం ఎందుకు, దీని మీద పెడితే నీట్గా క్లీన్ చేసేయచ్చు. వైట్ అయినా సరే చాలా మంచిగా క్లీన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ సోఫా. అండ్ ఈ రగ్స్ కూడా
ఇది రన్నర్స్ అంటారు. ఇది కూడా నేను ఐకియాలోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. మీలో చాలామంది నేను ఐకియాలో అప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను. ఇంతకుముందు అయితే చాలా దగ్గరగా ఉండేది ఐకియా, ఇప్పుడు దూరం అయిపోయింది. సో ఐఎమ్ మిస్సింగ్ ఐకియా, బట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఐకియా, కాంట్ హెల్ప్ ఇట్. ఐ లవ్ ఫర్నిచర్స్ ఫ్రమ్ ఐకియా. సో ఈ రగ్స్ కూడా చాలా వేరే వేరే వెరైటీ ఆఫ్ కలర్స్ పెట్టుకొని ఉన్నాను. సో ఒకటి తర్వాత ఒకటి రన్నర్స్ కూడా ఇలాగా యూజ్ చేస్తూ ఉంటాను. దిస్ ఈస్ అబౌట్ ది సోఫా. మూవింగ్ ఆన్. సో ఈ కర్టన్ వైట్ కలర్లో, అంటే ఇది తీసుకొని పెట్టుకున్నా లాస్ట్ టైం ఐకియాలో వెళ్ళినప్పుడు. ఆ ఇంట్లో ఎక్కడ కూడా యూజ్ చేయలేదు గెస్ట్ హౌస్లో, బట్ ఊరికే తీసుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని. నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. డిస్కౌంట్లో కూడా లేదు, అయినా సరే నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. అండ్ ఈ ఇంట్లో అది మంచిగా పనికొచ్చింది. అండ్ ఇది కూడా మా అమ్మమ్మ గారి ఇంటీరియర్ డిజైనింగ్. ఆవిడే ఆలోచించి ఇలాగ ఒక నాట్స్ చేసి ఇలా పెట్టిందనమాట. సో ఇది ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇలా నాట్స్ చేసి పెట్టి ఇక్కడ చిన్న పిన్ పెట్టారు. సో ఇలా కవర్ చేశారు, ఎందుకంటే అటుపక్క ఇల్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అ విండో. అండ్ డార్క్ కలర్స్ ఏమైనా వేసేస్తే వెంటిలేషన్ అంతగా అనిపించదు కదా, లైట్ కట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ అ వైట్ కర్టన్. ఎప్పుడైనా యూజ్ అవుతుందని తీసుకున్నా, ఇక్కడ యూజ్ అయ్యింది. అండ్ ఇలాగా వైట్ కర్టన్ వేసి కవర్ కూడా చేసుకున్నాము. ఇప్పుడేం మాకు కనిపించదు కూడా అటువైపు, అయినా కొంచెం ఫ్యాషనబుల్గా మంచిగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ది పూజా రూమ్. కమింగ్ టు ది పూజా రూమ్. సో ఇది చిన్నగా చక్కగా ఇచ్చారు పూజా రూమ్ కూడా. స్టోరేజ్ స్పేస్ అంతా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. సింపుల్గా పూజ చేసుకున్నాను. పూలేమి ఈరోజు దొరకలేదు కాబట్టి మామూలుగా దీపం వెలిగించి సింపుల్గా పూజ చేసుకున్నాను. ఇది పూజా రూమ్ గురించి అయిపోతే, ఇది స్వరూప్ ఆఫీస్ ఏరియా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేసుకున్నాడు. సో అది చూపిస్తా మీకు. ఇదన్నమాట స్వరూప్ది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ టేబుల్, చైర్. ఈ కార్నర్ స్టాండ్ మీకు చాలా పరిచయం ఉంటుంది, ఎందుకంటే నేను ఆ ఎమోషనల్ వీడియో ఒకటి చేశాను కదా, ఆ ఇంట్లో నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అది, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారని. సో ఆ వీడియో చూడలేదంటే చూడండి ఖచ్చితంగా. సో ఆ గెస్ట్ హౌస్లో చాలా వ్లాగ్స్ చేసే ఉంటాను. సో వ్లాగ్లో ఈ కార్నర్ స్టాండ్ మీకు కనిపించే ఉంటుంది. సో ఆ వీడియోలో స్వరూప్ అన్నాడు అప్పుడు, ఆ రోజు షిఫ్ట్ అవుతున్నప్పుడు, అంత బాధపడ మాకు, నీకు అక్కడ కూడా ఒక కార్నర్ ఉంటుంది, అంటే ఈ ఇంట్లో ఈ ఇంట్లో కార్నర్ ఉంటుంది లివింగ్ ఏరియాలో, అక్కడ కూడా నువ్వు కార్నర్లో ఇదే కార్నర్ స్టాండ్ని ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పాడు. బట్ ఇక్కడ లివింగ్ ఏరియాలో ఒక కార్నర్ అంటూ లేదనమాట ఈ స్టాండ్ పెట్టడానికి. అండ్ రూమ్లోకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు ఇది ఆ టేబుల్ వచ్చే ముందు అక్కడ పెట్టున్నాను. సో అసలు కనిపించేదే కాదు కార్నర్ స్టాండ్. అండ్ తర్వాత అమ్మమ్మ ఒక ఐడియా చేసి, దిస్ ఇస్ హర్ ఇన్నోవేటివ్ ఐడియా అగైన్, ఇలాగా కర్టన్ ఓపెన్ చేసి పెట్టుంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో ఇలా ఓపెన్ ఉంటుంది, లైట్ ఇలా పడుతూ ఉంటుంది స్టాండ్ పైన, అండ్ ఇలా మంచిగా కనిపిస్తుంది, అంటే ప్లెజెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ డోర్ కూడా, ఈ రూమ్ డోర్ కూడా ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి మేము లోపలికి వచ్చాక అయినా, లేదంటే సోఫా నుంచి లేచి ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ లుక్స్ వెరీ ప్లెజెంట్. నా ఐస్ గట్టి మంచిగా అనిపిస్తుంటుంది చూసినప్పుడల్లా. అంటే ఆ లైట్ అలా పడ్డం, ఈ కార్నర్ స్టాండ్, దీని మీద అమ్మమ్మ ఇలా పెట్టిన షో పీసెస్ అంతా కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో షీ హెస్ గివెన్ దిస్ బ్యూటిఫుల్ ర్యాబిట్ అ వెరీ నైస్ ప్లేస్. ఇలా చేసింది. ఇది నాకు రూపా వాళ్ళ కూతురు షత్తు గిఫ్ట్ చేసింది అనమాట. నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఐ మిస్ యూ మేఘు అని, దిస్ ఇస్ ఫర్ యూ అని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చింది, ఫర్ యువర్ న్యూ హోమ్ అని. సో అమ్మమ్మ ఇది ఇలా మంచిగా ప్లేస్ చేసింది. సో ఇట్ లుక్స్ వెరీ ప్లెజెంట్. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ లైక్. అగైన్ ఈ ఇంట్లో నాకు చాలా నచ్చింది ఈ కార్నర్ స్టాండ్ అనమాట. అంటే మేము ఇలా చేసుకున్నాము. అగైన్ వన్ మోర్ డిసప్పాయింటింగ్ థింగ్ ఇక్కడ చూపించాలి నేను. నాకు అస్సలు నచ్చలేదు ఇంట్లో అనేది, బాల్కనీ అస్సలు నచ్చలేదు. లెట్ మీ షో యూ. సో బాల్కనీ అనమాట, వెరీ డిసప్పాయింటింగ్ బాల్కనీ. ఎందుకంటే ఇక్కడ మొక్కలు అవన్నీ ఏం పెట్టుకోలేము, చాలా చిన్న స్పేస్ ఉంది. జస్ట్ ఇలా బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప ఇంకేం లేదు. నా మొక్కలన్నీ డ్రై అయిపోయాయి, ఇది ఒకటే వస్తుంది మంచిగా, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. అండ్ వ్యూ కూడా మంచిగా లేదు, కారిడార్కి ఓపెన్ అవుతుంది, కమ్యూనిటీ మామూలుగా ఇది వాక్వే కనిపిస్తూ ఉంటుంది. సో నథింగ్ గ్రేట్ అబౌట్ బాల్కనీ, ఏది మంచిగా లేదు. కాబట్టి ఇంకేమైనా చేసుకోవాలన్నా దీంట్లో పెద్ద ఆప్షన్స్ లేవు మంచిగా చేసుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ డిసప్పాయింటింగ్ థింగ్. బట్ రెంటిల్ కాబట్టి అన్నీ మాకు కావాల్సినట్టుగా ఉండాలి అనేది జరగదు, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆ కాంప్రమైజ్. కానీ లోపల అంతా ఫర్నిషింగ్ ఇదంతా బాగా ఇచ్చారన్నమాట, ఇంటీరియర్స్ అన్నీ బాగా ఇచ్చారు, స్టోరేజ్ స్పేసెస్ చాలా బాగున్నాయి. సో అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ నీట్.
సో అందుకని నేను ఈ ఇల్లే ఓకేలే బాల్కనీ ఒకటే కదా లెట్ ఇట్ బి అనుకున్నాను. ಮತ್ತೆ కన్నడ వచ్చేస్తుంది నాకు. ఇది మిసలేనియస్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. స్టోరేజ్ స్పేస్ దొరికింది. ఇది కబోర్డ్, ఇది కూడా స్టోరేజ్, అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి మంచిగా ఉంది. అండ్ మిర్రర్ కూడా వచ్చింది. ఇంతే ఉంది. దిస్ ఇస్ అ స్మాల్ అండ్ స్వీట్ రూమ్. స్వరూప్ అప్పుడప్పుడు ఇక్కడ పనిచేసుకున్నప్పుడు ఐ వెరీ వెరీ రేర్లీ కమ్ అండ్ స్పెండ్ టైమ్ హియర్, అదర్వైజ్ ఐ నెవర్ ఎంటర్. ఇంకా నా బ్యాగ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను డోర్స్కి, మంచిగా కనిపిస్తాయి కదా. దిస్ ఇస్ మై బ్యాగ్ కలెక్షన్. ఎప్పుడైనా ఎవరైనా అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయడానికి. నేను ఎక్కువ బ్యాగ్సే యూజ్ చేయను. ఇంకా వాట్స్ ఇన్ మై బ్యాగ్ ఎందుకు ఉంటుంది, చాలా రేర్. నేను యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. దాంట్లో కూడా ఏముండదు, ఫోన్ ఉంటుంది, పవర్ బ్యాంక్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ఐ డోంట్ యూజ్ మచ్ కాస్మెటిక్స్ కానీ అవి ఇవి ఏం యూజ్ చేయను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ మెనీ బ్యాగ్స్ ఆల్సో. దిస్ ఆర్ ది వెరీ ఫ్యూ బ్యాగ్స్ దట్ ఐ హ్యావ్ గాట్. అది కూడా కొన్ని గిఫ్ట్సే ఉంటాయి. నేను తీసుకున్నవి చాలా తక్కువ. వన్ రూమ్ డన్. ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ టేబుల్ పెట్టుకొని తినడానికి యూజ్ చేసుకోండి ఈ ఏరియా ఇచ్చారు, కానీ మేము ఇది బట్టలు మడతలు పెట్టుకొని ఇలా పక్కన పెట్టడానికి యూజ్ చేస్తున్నాము. అంటే వాష్డ్ క్లాత్స్ అంతా మడతేసి పెట్టడానికి ఈ ఏరియా యూజ్ చేసుకున్నాము. వీ డోంట్ హ్యావ్ అ డైనింగ్ ఏరియా ఎట్ ఆల్. డైనింగ్ టేబుల్ కూడా లేదు, అక్కడే తింటాము సోఫా మీదే కూడా. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, కానీ అయినా సరే అలాగే చేస్తున్నాము. అంటే నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళినప్పుడైనా ఎక్కువ లగేజ్ అవ్వకూడదు, ఎక్కువ ఫర్నిచర్స్ ఎలా ఉండకూడదు అని చెప్పి వీఆర్ అవాయిడింగ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, ఏది ఉండొద్దు అని. ఈ ఒక ఇది జస్ట్ ఇలాగా మా అమ్మమ్మ ఏదేదో పెట్టింది, ఊరికే ఏమో కొన్ని ఉంటాయి కదా ఐటమ్స్, ఇదంతా పెట్టడానికి అన్నట్టుగా పెట్టింది. ఇది యాక్చువల్లీ వీ హ్యావ్ టు మూవ్ ఇట్ సమ్వేర్. ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. లోపలే పెట్టేయచ్చు, అంత స్పేస్ ఉంది కబోర్డ్లో అంతా. బట్ జస్ట్ చేతికి అందేవి కొన్ని కావాలని ఇలా పెట్టింది. అండ్ ఆల్సో ఇది ఒక ఫర్నిచర్ యాడ్ అయింది కాబట్టి యూజ్ చేసుకున్నారు అలాగా. ఇది నేను కిచెన్లో, పాతింట్లో కిచెన్లో యూజ్ చేసుకున్నాను అనమాట, కిచెన్ థింగ్స్ అన్నీ పెట్టడానికి. బట్ హియర్ వీ హ్యావ్ గాట్ కబోర్డ్స్ అంతా మంచిగా ఉన్నాయి కిచెన్లో కూడా. ఇక్కడ ఈ ఇంట్లో ఇది ఎక్కువ యూజ్ అవ్వట్లేదు, కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా యూటిలిటీ ఏరియాలో కానీ అలాగే ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ నైస్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐకియాలోది కాబట్టి బాగుంటుంది. రస్ట్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ రాదు, ప్రాబ్లమ్స్ రాదు. అండ్ షిఫ్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. టు ఫిక్స్ ఇట్ అండ్ dismantle it is also very easy ఇది. అండ్ నెక్స్ట్ కమ్ టు ది కిచెన్. సో ఇదన్నమాట కిచెన్. ఇది ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ దిస్ ఇస్ ఎ ట్రే, ఏదైనా ఇలాగే బాక్స్లో కింద ఉల్లిపాయలు అవి ఇవి పెట్టుకోవడానికి. ఇది కూడా ఐకియా నుంచి తీసుకున్నాను, హెల్ప్స్ అ లాట్. యాక్చువల్లీ ఇల్లు నేను సెలెక్ట్ చేసింది కిచెన్ చూస్ అనమాట, నాకు మంచిగా అనిపించింది. నేను ఇంతకు ముందున్న ఇంట్లో ఈ స్టోరేజ్ స్పేస్ అవి లేవు కదా, మైసూర్లో ఉంది బట్ ఆల్సో ఇలాంటివి లేదనమాట. ఇలాగా తెరిచేది మైసూర్లో కూడా చాలా బేసిక్గానే ఉంది. అంటే అప్పట్లో ఇలాంటివి లేవన్నమాట. ఇప్పుడు అమ్మ రెనోవేట్ ఏదో చేస్తున్నట్టుంది, కానీ ఇవన్నీ ఉండింది. సో ఇది చూసి మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నట్టుగా అనిపించింది నాకు. అప్పుడు నేను స్వరూప్కి చెప్పాను కూడా, ఇక్కడ కిచెన్ చాలా బాగుంది కాబట్టి ఇకపై నేను చాలా వంటలు చేసేస్తాను, ఎందుకంటే కిచెన్ చాలా బాగుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇక్కడే టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తాను. స్వరూప్, నాకు కిచెన్ చాలా నచ్చింది, నాకు ఇదే ఇల్లు కావాలి అనుకున్నాను. నేను కూడా అనుకున్నాను బేసికలీ, నేను కిచెన్ బాగుంది సో వంటలు రకరకాలుగా చేసేయచ్చు అని అనుకున్నాను. బట్ ఆ ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి. అంటే అంతగా కిచెన్లో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఏదో వంట చేస్తుంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు, వంట చేయాలని కూడా అనిపించట్లేదు. కిచెన్ బాగుంటే చేయాలనిపిస్తుంది అనుకున్నాను, బట్ నో, అది అలా కాదనుకుంటాను. అంటే వంట మీదే ప్రేమ ఉండాలనుకుంటాను, కిచెన్ మీద ప్రేమ ఉంటే వంట రాదు అనేది అర్థమైంది ఇక్కడికి వచ్చాక. సో నా సేవియర్గా ఇప్పుడు అమ్మ ఉంది, నేర్పిస్తుంది, నాకు చాలా వరకు నేర్పిస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి. చేసిన చాలా బెస్టప్గా చేసేసేదాన్ని నేను, బట్ అమ్మమ్మ ఇప్పుడు కొంచెం బెస్టప్గా చేయకుండా ఎలా చేయాలి అది ఇది అంతా నేర్పిస్తూ ఉంది. సో కిచెన్ గురించి ఏమి ఎక్కువ చెప్పడానికి లేదు. ఇక్కడ ఒక స్టోరేజ్ అవన్నీ ఇచ్చారు, షుగర్ అవి ఇవి పెట్టుకోవడానికి. ఈ రొటేటబుల్ ఇది ఇవన్నీ నేను ఆల్రెడీ ఉండింది, అవన్నీ తీసుకున్నాను. నథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ కిచెన్, కానీ బాగుంది కదా, కలర్ కాంబినేషన్ ఇదంతా బాగా ఇచ్చారు. బట్ అమ్మమ్మ అయితే తిట్టింది, ఎందుకంటే ఇది మంచిగా ఇవ్వలేదు, అంత క్వాలిటీ లేదు, ఇదంతా ఇక్కడ తట్టుకుంటూ ఉంటుంది, డ్రెస్ ఇలాగ పట్టేసుకుంటూ ఉంటుంది, చూడండి పట్టేసుకుంటూ ఉంటుంది, ఇదేంటి షార్ప్గా ఉంది, చాలా కట్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, అలా ఫాస్ట్గా తీసినప్పుడు అంతా చాలా షార్ప్గా ఉంది.
సో ఫినిషింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్, అంటే మంచి క్వాలిటీది అయితే లేదు. ఎనీవే వాళ్ళు కూడా రెంట్కి ఇవ్వడానికి చేసి ఉంటారు కాబట్టి అంత మంచిగా చేసి ఉంటారు. బట్ ఎనీవే ఇట్స్ నైస్ అండ్ కంఫర్టబుల్, నాట్ వెరీ బ్యాడ్. దిస్ ఇస్ ది ఫ్రిడ్జ్ we bought, the brand new fridge we bought, very basic one we bought. ఎందుకంటే మళ్ళీ అదే పెట్టేసి వెళ్ళిపోతాం, లేదంటే ఇచ్చేసి వెళ్ళిపోతాం నెక్స్ట్ వెళ్ళినప్పుడు కూడా. సో అంత ఎక్స్పెన్సివ్ది ఏం లేదు. ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము, ఒక్కరోజు కూడా వాడలేదు, అలాగే తెచ్చినప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉంది. ఫ్రైడ్ ఐటమ్స్ ఏం తినొద్దు అని ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము కానీ ఇంకా వాడలేదు. ఇది కెటల్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది వేడి నీళ్ళ కోసం. దిస్ ఇస్ ది కాఫీ ఫిల్టర్, మిక్సీ పాతింట్లోనే ఉండింది, నథింగ్ న్యూ. ఇది కూడా వాటర్ తాగుదామని తీసుకున్నాం, అక్కడ డైనింగ్ టేబుల్ పైన ఉండేది, ఇప్పుడు ఏం లేదు. దిస్ ఇస్ గిఫ్ట్ యాక్చువల్లీ. ఓవెన్ కూడా ఉంది, అది కూడా యూజ్ చేయలేదు. అవన్నీ ఏమో మాకు తెలియదు కాబట్టి యూజ్ చేయడానికి రావట్లేదు. దిస్ ఇస్ ది యూటిలిటీ ఏరియా. ఏం లేదు, నథింగ్ స్పెషల్, దిస్ ఇస్ జస్ట్ యూటిలిటీ. సరే, ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తా. సో ఎంత స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉన్న ఇంటికి నేను వెళ్ళినా సరే నాకున్న బట్టలకి ఇలాంటిది ఒక స్పేస్ అయిపోతూ ఉంటుంది బై డిఫాల్ట్. అది నేనేం చేయలేను, ఎంత ట్రై చేసినా అవాయిడ్ చేయలేను. సో ఇవన్నీ అంటే యూజ్ అవుతూ ఉంటుంది. నాకు ఏదైనా షోస్ కానీ సడన్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ లోపల పెట్టేసుకుంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఇలాంటి బ్యాగ్స్ ఇవన్నీ షెల్ఫ్స్ అలా అక్కడ పైన ఉంటాయి కదా, ఆ షెల్ఫ్స్లో అన్ని రూమ్స్లో మొత్తం నింపాము. అయినా సరే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా పెట్టడానికి స్పేస్ అయితే ఉంది కానీ ఇవి పెట్టేస్తే నాకు తీసుకొని యూజ్ చేయడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో అది నా జ్యువెలరీ కానీ నా సూట్ కేస్ ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇదంతా కూడా ఇలానే పెట్టేసి ఉంచాను. అదర్వైజ్ ఇక్కడ పెట్టుకున్నాను నా శారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ డ్రెస్సులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. కొన్ని చాలా ఇంపార్టెంట్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటే ఇక్కడ పెట్టుకున్నాను. అదర్వైజ్ ఆల్సో అక్కడ పెట్టుకున్నవి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతూనే ఉంటాయి. సో ఏం చేయలేను, ఇలాంటి ఒక స్టోరేజ్ అన్నది అయిపోతూ ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇది యాక్చువల్లీ గెస్ట్ రూమ్ అనమాట, కానీ గెస్ట్ కూడా ఇక్కడే ఉండాలి అండ్ నా స్టోరేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో దిస్ ఇస్ గెస్ట్ రూమ్ కామ్ స్టోరేజ్. పాపం మా ఇంటికి వచ్చిన గెస్టులు అనుకుంటే ఏంటి వీళ్ళు గెస్ట్ రూమ్ అని చెప్పేసి గెస్ట్ని ఇలా స్టోరేజ్ రూమ్లో పడేస్తున్నారు అనుకుంటారేమో. బట్ వెరీ సారీ, మేమేం చేయలేము, ఇంకా వేరే స్పేస్ ఏం దొరకలేదు కాబట్టి మీరు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అలా అని మా ఇంటికి రాకుండా ఉండకండి, మా ఇంటికి రండి, విల్ ట్రీట్ యూ వెల్. అదర్వైజ్ ఇది అక్కడ మా ఇంకో రూమ్లో ఉండేది. ఇదంతా నేను కళ్యాణ వైభోగంకి సూట్లు వేశాను అనమాట, దివ్య గెటప్కి, ఆఫీస్కి వెళ్ళే ఆ క్యారెక్టర్కి సూట్స్ అన్నీ వేశాను. కొన్ని సూట్స్ అయితే ఇంకా యూజ్ చేయలేదు, ఇంకా యూజ్ చేయాలి, చాలా బాగున్నాయి. సో ఈ సూట్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ సూట్ స్టాండ్, సో దానికి అలా యూజ్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు షో యూ ఆర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా. సో దిస్ ఈస్ ది మాస్టర్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ది మాస్టర్ హర్ సెల్ఫ్, మై అమ్మమ్మ గ్రాండ్ మా. హాయ్ రాజీ. హాయ్. సో ఇది కుట్టి బెడ్రూమ్ బాగుంది. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ మంచిగా వచ్చిందనమాట, స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడంతా నేను చేసుకోవచ్చిన కాస్మెటిక్స్ అంతా కూడా లోపల పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఐ కెన్ స్టోర్ హియర్. అండ్ ఇక్కడ కార్నర్ స్టాండ్ కూడా ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా మంచిగా ఉంది. నేను ఎంత మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నీట్ అండ్ నైస్. ఇప్పుడు అంటే నాకు అలా నీట్ అండ్ నైస్ అనిపిస్తుంది, మీకు అనిపించలేదంటే వదిలేయండి, పర్లేదు. ఎందుకంటే ఎవరికి నీట్ అండ్ నైస్ అనిపించదు, అది నాకు తప్ప, కానీ నాకు అది కంఫర్టబుల్గా ఉంది, సో ఇట్స్ ఓకే. సో ఇది స్వరూప్ది. అంత నీట్ అండ్ నైస్గా ఏం లేదు, అసలు ఏం బాగాలేదు. చూడండి ఎంత వర్స్ట్గా పెట్టుకున్నాడు, నాది ఎంత బాగుంది అసలు. అండ్ ఇంకో బ్లండర్ గురించి నేను చెప్పాలి. ఇది యాక్చువల్లీ ఐకియా నుంచి తీసుకున్న మిర్రర్ అనమాట. స్వరూప్ జస్ట్ స్టిక్ చేసుకోవడానికని తీసుకురామంటే తీసుకొచ్చాను ఈ మిర్రర్ని. అది అక్కడ ఊడిపోయింది అనిపించింది నాకు, అందుకని నీట్గా వచ్చేసింది, ఇక్కడ ఊడిపోయినట్టుగా అనిపించింది. సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టాక ఇది తీయలేకపోతున్నాను, ఇక్కడ నుంచి అంటుకుపోయింది అలాగా. అయిందా, ಬಾಗೈಂದಾ? ಸೊ ದಿಸ್ ಇಸ್ ಒನ್ ಬಿಗ್ ಬ್ಲಂಡರ್. ಬರ್ತಿಲ್ಲ ಅಜ್ಜಿ ಇದು ನೋಡು. ಬರುತ್ತೆ, ಅವತ್ತು ಬಂದಿತ್ತು, ತೆಗ್ದಿದ್ದೇನೆ. ಬರಲ್ಲ. సో ఇదొక బ్లండర్ అండ్ ఇది సేఫ్లా యూజ్ చేస్తున్నాము. అమౌంట్ కానీ లేదంటే గోల్డ్ కానీ ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ దీంట్లో పెట్టుకున్నాను అనమాట. లాక్ ఉంది,
కానీ నేను ఎంత ఇంటెలిజెంట్ అంటే లాక్ కూడా దీనికి వదిలేస్తాను ఇలాగే. దొంగ కనుక మా ఇంటికి వస్తే అలా లాక్ తీసి లోపల నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. వాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ ఐ యామ్. అండ్ ఇది ఐక్యా నుంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసింది. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది వాష్ చేసుకోవాల్సిన క్లాత్స్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉందన్నమాట. ఇదేదో వాష్ చేసుకొని పెట్టుకునే దానిలాగా అనిపించదు, మంచిగా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపించకపోతే వదిలేయండి, ఎందుకు దాని గురించి డిస్కషన్. కానీ నాకు అనిపించింది ఇది బాగుందని. కానీ స్వరూప్ ఇలాంటివన్నీ వేస్ట్ అని చెప్తూ ఉంటాడు. బట్ ఇట్ ఈస్ ఓకే, ఐ టేక్ యువర్ కాంప్లిమెంట్స్. అజ్జీ అయ్యో అజ్జీ ఈస్ ది వన్ హూ డిజైన్ దిస్ హౌస్. అంటే నాకు నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టింది మా అమ్మమ్మ అనమాట. థ్యాంక్ యూ అజ్జీ. ఏంటి పుష్ చేస్తున్నావు? వెల్కమ్ ఇలా చెప్తారా? అప్పో వెల్కమ్ మా ఊర్లో ఇలా చెప్తారండి. మై గాడ్. సో దిస్ ఇస్ ది కామన్ బాత్రూమ్. మామూలుగా గెస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే అదేం చూపించక్కర్లేదు కదా, మీ ఇంట్లో బాత్రూమ్ ఎలా ఉంటుంది మా ఇంట్లో కూడా అలానే ఉంది అంతే. ఇది జస్ట్ ఇలా ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అనమాట. ఇది ఎప్పుడు యూజ్ చేయట్లేదు. ఇవన్నీ చూశాను రెంటింటికి వచ్చినప్పుడు, ఇదంతా చూసి వావ్ చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, ఇదంతా నేను యూజ్ చేసేస్తాను అనుకున్నాను. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ వేస్ట్ అనమాట, ఎక్కువ యూజ్ చేయమేమో అనేది అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ గెస్టులు కూడా ఏమి రావట్లేదు, వస్తే కనుక యూజ్ అవుతుందేమో చూడాలి. సో మీ అందరికీ నా న్యూ హోమ్ టూర్ ఇచ్చేసాను. సో ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ స్వీట్ క్యూట్ ప్లేస్. ఎప్పుడు వెంటిలేషన్ కొంచెం తక్కువే ఇంట్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి అందుకనే చాలా మినిమలిస్టిక్గా ఫర్నిచర్స్ అంతా సెట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో లైట్ ఎక్కువగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట, కర్టన్స్ ఇదంతా కూడా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. మీకు మా ఇల్లు కూడా నచ్చింది, వ్లాగ్ కూడా నచ్చింది, నేను కూడా నచ్చింది అని అనుకున్నాను. నచ్చితే కనుక కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు ఇంట్లో అని అనిపిస్తే మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో నాకు తెలియచేయండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. కీప్ లవింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. బాయ్.